శ్రీకాంత్ స్టోరీ నేరేట్ చేసినప్పుడు, క్యారెక్టర్ చెప్పినప్పుడు, ఆ క్యారెక్టర్ పడే బాధ, ఆ క్యారెక్టర్ లోపల ఉన్న ఫైర్, వీళ్ళంతా ఒక జాతి కదా! ఈ సవారీ అనే ఒక జాతి. వీళ్ళ స్ట్రగుల్స్ అది ఎట్లా ఉండాలంటే, ఒక భాషతోని భయపెట్టాలి వాని విలన్ని. ఒక పదంతోనే అసలు భయపెట్టాలి. అవన్నీ టార్గెట్ నాకు ఇచ్చినప్పుడు, అప్పుడు నాకొచ్చిన థాట్స్ ఇవి. చాలామంది తెలంగాణ పాట కదా! తెలంగాణ యాస కదా! అందరికి అర్థమైతదా? ఇవని చెప్పి క్వెషన్‌లు కూడా ఏస్తున్నారు. బట్ యాస తెలంగాణ జరిగే కథ జరిగేదంతా తెలంగాణలో కాబట్టి ఇంత పవర్‌ఫుల్‌గా రాసాము. బట్ ఎమోషన్ అందరిదిగా. అన్ని ప్రాంతాల్లో సేమ్ ఎమోషన్ గదా! ఒక అణచబడినప్పుడు ఒకడు మన మీద దౌర్జన్యం చేస్తుండు, మనను వాడు తొక్కి పెడుతున్నాడు అన్నప్పుడు మనం బ్లాస్ట్ అయితే ఆ ఎమోషన్ అన్ని ప్రాంతాల్లో ఒకటే. ఇప్పుడు మనకు తెలంగాణ గాదు, ఆంధ్ర గాదు, తమిళనాడు, కేరళ దేశం వివిధ దేశాల్లో గూడా ఈ పాట ట్రెండింగ్ ఉందంటే ఆ ఎమోషన్ అర్థమైంది. ఆ ఎమోషన్‌ని పట్టుకొని రాశాను నేను. అందుకే అసలు రాయడమే ఏయ్! నీ అయ్యా జాగీరా చల్ మావోడొచ్చిండ్రా ఇగ జడితియ్యాలే జుంబల్లికే ఆయా షేర్. ఈ జడితియ్యాలే అనే పదం గూడా చాలామంది నన్ను అడిగిండ్రు. చాలా సంతోషం ఏంటంటే అర్థం గాకుంటే ట్విట్టర్‌లో, ఇన్‌స్టాలో నాకు మెసేజ్‌లు పెట్టి దీని అర్థం ఏంది అని తెలుసుకొని మరీ అడుగుతున్నారు. జడితించడం అంటే మామూలుగా తెలుగులో ఒక పదం ఉంది జలధరింపు అని. అంటే మనకి ఏదన్నా ఒక షాక్ అయినప్పుడు, ఏదైనా అయినప్పుడు ఒళ్ళు ఇట్లా ఒకసారి జలధరిస్తది కదా! వనకాలే అంటాం చూసినావా? అది. మామూలు ఇక్కడ అమ్మవారికి మేకల్ని బలిచేటప్పుడు అది జడితిస్తది ఒళ్ళు ఒక్కసారి ఇట్లా ఒత్తనట్టు. అది అట్లా నీ ఒళ్ళు వనకాలే బిడ్డ.